రేపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. రేపు మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం. రేవంత్ రెడ్డితో ప్రమాణం చేయించనున్న గవర్నర్ తమిళిసై. ఎల్బీ స్టేడియానికి సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సిపి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, భద్రతను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ. ఖర్గేను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రేవంత్. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కు రేవంత్ రెడ్డి ఆహ్వానం. తుఫాన్ పరిస్థితులపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రత్యేక అధికారులతో సమీక్ష. ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన గవర్నర్ తమిళిసై. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం. అంబేద్కర్ ఆశయాలను మోడీ ప్రభుత్వం ఆచరిస్తుంది. డిజిటల్ ఇండియాలో మోడీ ప్రభుత్వం తనదైన ముద్ర వేసుకుంది. అంబేద్కర్ గొప్ప నాయకుడు అని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబులను ఆహ్వానించారు. అలాగే మరికొందరు సీనియర్ నేతలకు రేవంత్ సంతకంతో కూడిన ఆహ్వాన పత్రాలను పంపారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గురువారం జరగనున్న నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై నేడు అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. మహానగరంలో మాయగాళ్లు. అడ్డదారిలో కోట్లు దండుకునేందుకు ఏకంగా క్యాన్సర్ మెడిసిన్ కల్తీ దందా మొదలుపెట్టారు. ఫార్మా కంపెనీ ముసుగులో సాగుతున్న భారీ నకిలీ మందుల తయారీ రాకెట్ కు డ్రగ్ కంట్రోల్ అధికారులు చెక్ పెట్టారు. పక్కా నిఘా పెట్టి ఆస్ట్రికా హెల్త్ కేర్ గుట్టును రట్టు చేశారు. బొల్లారంలోని ఆస్ట్రికా హెల్త్ కేర్ కంపెనీలో ఆకస్మిక తనిఖీలు చేపడితే నకిలీ వ్యవహారం బయటపడింది. దాదాపు 4.5 కోట్ల విలువైన నకిలీ మందులను సీజ్ చేశారు అధికారులు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్ కలుస్తున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు రేవంత్. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగబోయే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరారు. మరి కాసేపట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసి వారిని కూడా ఆహ్వానించనున్నారు. అనంతరం మంత్రివర్గ కూర్పుపై చర్చించనున్నారు. చేవెళ్లలోని కమ్మిటి విలేజ్ లో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు ఆందోళన పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని రెస్క్యూ చేయడం మొదలుపెట్టారు. కానీ వారికి అక్కడ చిరుతపులికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ, మీరు ఎలాంటి అధైర్యపడకండి, మేము మా టీంతో వెతికాము, కానీ ఇక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. మీరెవరూ భయపడకండి. రాత్రుల్లో ఒంటరిగా ఎవరూ బయటికి వెళ్లకండి. పోలీసులు మీకోసం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నారు. మీరు అధైర్యపడకండి అని ప్రజలకి పోలీసులు ధైర్యం చెప్పారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు రైతులకు అండగా నిలవండి. రేవంత్ రెడ్డి. తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారు. లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పలు ప్రాంతాల్లో కుప్పపోసిన ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టి పెట్టాలి. ఎక్కడికక్కడ రైతులకు అండగా నిలిచే అవసరమైన సహాయక చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TVN 99 న్యూస్ ఛానల్.